భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు కనేకల్ మండల సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం. ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవి రెండు తోడు దొంగల మాదిరిగా కొనసాగుతున్నాయి. మన ఈ భారతదేశంలో మోడీ గారు అధికారంలో వచ్చి ఇది 3వ తరం, అంటే 2 తరము అత్యధిక మెజార్టీ ఉన్నందువల్ల ఆయన నేనే రాజు నేనే మంత్రి ఈ విధంగా ఆయన ఆ రోజు పరిపాలన చేశారు. మళ్ళీ ఇప్పుడు 3వసారి కూటమి ప్రభుత్వం కన్సందనలోనే తీసుకొని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరు, ఆ తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని వీళ్ళిద్దరూ ఒక గూటికి చేరుకొని వాళ్ళ ధైర్యంతో వాళ్ళ ఓట్లతో వాళ్ళ మెజార్టీతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు అధికారం పీఠం ఎక్కారు. మళ్ళీ అధికారం పీఠం ఎక్కి ఇప్పుడు 12 నెలలు 13 నెలలు అడుగుపెట్టిన కాలంలో ఈ మన భారతదేశంలో నిత్యావసర సరుకులతో నుండి మళ్ళీ రైతులకు పండించే పంటలు మళ్ళా దీనిపైన ఎరువుల పైన కూడా ఈరోజు ఇవ్వడంలో చాలా విఫలం చెందిన ఈ ప్రభుత్వం. మళ్ళా కేంద్ర ప్రభుత్వం సకాలంలో అందించాల్సిన ఎరువులు మళ్ళీ మన రైతులు మళ్ళా సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కనీసం అంటే నెల రోజులు దాటి అయింది. ఈ నెల రోజుల్లో మళ్ళీ ఎరువులు లేక ఈరోజు రైతులు చాలా లబోదిబో అని చెప్పి వాళ్ళు బాధ వర్ణాతీతం. మళ్ళీ ఎరువులు దొరక్క ఈరోజు వాళ్ళు వేస్తున్న వరి పంటలకు మళ్ళీ ఎరువులతో కూడిన పంటలు ఇవి. మళ్ళీ ఎరువులు మళ్ళీ సకాలంలో అందించాల్సిన ఈ ప్రభుత్వాలు 2 కూడా విఫలం చెందాయని చెప్పి ఈ సిపిఐ పార్టీగా నేను ముఖాముఖం తెలియజేస్తున్నాను. మళ్ళీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన అనంతపురం జిల్లాలో మన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా మహాసభలు 12, 13వ తారీఖులో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు మళ్ళీ అన్ని మండలాల నుంచి మళ్ళీ పెద్ద ఎత్తున జనాలు పోయి ఆ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మళ్ళీ ఈ విలేకరుల సమావేశంలో మళ్ళీ అనేక సమస్యల పైన ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ అనేక పైన అదనక భారాలు మోపుతున్నారు. మళ్ళా మోడీ మళ్ళీ ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కలిసి అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ రోజు గత ప్రభుత్వంలో మళ్ళీ విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, మళ్ళా నిత్యావసర సరుకులు అయితేనేమి, మళ్ళీ ఎరువులు అయితేనేమి, మళ్ళీ అనేక పైన మళ్ళీ ఈ ప్రభుత్వం అదనంగా భారాలు మోపుతూ మళ్ళీ పూర్తిగా మళ్ళీ నడ్డి విరిచే విధంగా పాలన కొనసాగుతున్నది మన రాష్ట్రంలో. కాబట్టి మేము అధికారంలో వస్తే ప్రతి ఒక్కటి కూడా మేము పూర్తిగా తగ్గిస్తామని చెప్పిన పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం వచ్చి మళ్ళీ 13 నెలలు అయ్యేపాటికి ఇప్పటికీ 4 సార్లు విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల రూపంలో ఎక్కించడం జరిగింది. బాధుడు అని చెప్పి ఆయన కార్యక్రమం పెట్టాడు. కానీ మళ్ళీ ఈరోజు కూడా ఆయన కూడా అదే పద్ధతిలో బాధుడు కార్యక్రమం పెట్టి మళ్ళీ ఈరోజు 4 సార్లు పెంచిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, మీరు అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, మరి 2 నెలల ధోరణితో మీరు మాట్లాడుతున్నారు. ఈ పద్ధతి తక్షణమే మార్చుకోవాలా. మళ్ళీ ఆదానితో చీకటి ఒప్పందం కుదిరించుకున్న స్మార్ట్ మీటర్లను తక్షణమే ఉపసంహరించుకోవాలి. మళ్ళీ తక్షణమే విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు పెంచిన ఛార్జీలు పూర్తిగా నిషేధించాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము ఈరోజు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి ఆ చీకటి ఒప్పందాన్ని పూర్తిగా రద్దుపరచాలని చెప్పి మరి ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రిని కోరడం జరుగుతుంది. మరి కాబట్టి మీరు కూడా గత ప్రభుత్వం చేసిన పద్ధతుల్లోనే కొనసాగితే రాబోయే రోజుల్లో విడతల వారీగా ఉద్యమాలు చేస్తాం, రస్తా రోకులు చేస్తాం, ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా కొనసాగుతామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా మళ్ళా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వంలో మళ్ళీ ఈ సూపర్ 6 పథకాలని ఒక తెరపైకి తెచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు మరి అరకా కొరక పథకాలు అమలు చేసి ఇప్పటికి 90% అమలు చేశామని చెప్తున్నారు. కాబట్టి చేసిన
సూపర్ 6లో కొన్ని పథకాలు అమలు చేశారు కాబట్టి అవి కూడా సకాలంలో ఎవరికి కూడా అందడం లే. మళ్ళా సూపర్ 6లో మొట్టమొదటి పథకం ఏమంటే మళ్ళా 3,000 ఉన్న పింఛన్ని 4,000 చేశారు. ఆ తర్వాత వికలాంగులకి 3,000 ఉన్నది 6,000 చేశారు. అదేవిధంగా మళ్ళా ప్రతి వంట గ్యాస్ మహిళలకు ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పినారు కాబట్టి ఫస్ట్ 1 ఇచ్చారు. ఆ తర్వాత 2 అమలు చేసిన తర్వాత కొద్దిగా అరకా కొరక కొంతమందికి ఇచ్చారు కానీ ఇంకా మిగతా వాళ్ళకి అమౌంట్ పడలేదు. కాబట్టి ఆ పద్ధతి అది మార్చుకొని సరిగ్గా ఎవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అకౌంట్కి నేరుగా ఏజెన్సీ ద్వారా లేకున్నట్ల ప్రభుత్వమే డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోనే ఆ సబ్సిడీ అమౌంట్ని అందించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా మళ్ళీ నిరుపేదలకు ఇంటి స్థలం లేని నిరుపేదలకు మన పట్టణంలో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 13 నెలల కాలం అయినా ఇంతవరకు కూడా ఊసి ఎత్తడం చాలా బాధాకరం. ఈరోజు నిరుపేదలు ఇంటి స్థలాలు లేక బాడిగిలో ఉండి చాలా కొట్టుబిట్టు మారుతున్నారు. మళ్ళీ బాడీ కట్టుకోలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళకి తక్షణమే ఇంటి స్థలాలు అందించాలి, వాళ్ళ ఇంటి స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను తెలియజేసుకుంటున్నాను. మిగతాది ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున మళ్ళీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఇస్తున్నాడు. మరి దాంట్లో నిన్న ఏదో వచ్చింది ఓన్లీ మళ్ళీ అంటే ఏజ్ బార్ అయిన వాళ్ళకి అంటే ముసలికి వాళ్ళకి మాత్రమే అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అది క్లారిటీ. కాబట్టి మేము కూడా అంటున్నాం ఆ పద్ధతి కాదు. ప్రతి మహిళకి 19 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళలకు కూడా మన రాష్ట్రం అంతటా తిరగడానికి ఉచిత బస్సు ఫ్రీ బస్సు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను తెలియజేసుకుంటూ నేను ఈ సెలవు తీసుకుంటాను. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పరిధిలో ఉన్నామంటే కనేకల్ మండలంలో ఈరోజు విలేకరుల సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతులకు వీర్యా దొరకడం లేదు. అంటే ప్రభుత్వం సకాలంలో వీర్యా అందించలేనివంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో అయినా ఎప్పుడే కానీ ఇప్పుడున్న వంటి రైతులకు సంబంధించిన వంటి అధికారులు ముందు జాగ్రత్త తీసుకోవడం లేదు, నిర్లక్ష్యం ఉండామని చెప్పేసి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు నాటేసి దాదాపు అంటే ఇప్పటికీ చాలా 75% అయిపోయింది. నాటేసిన తర్వాత వాళ్ళకు ముఖ్యమైనది ఏంటంటే వీర్యా కావాలి. వీర్యా లేకున్నట్ట ఈరోజు ఎక్కడ చూసినా రైతులు లబోదిబోని కొట్టుకుంటా ఉన్న వంటి పరిస్థితి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉంది. అది ప్రైవేట్లో దొరుకుతుందంటే అక్కడ కూడా ఫర్టిలైజర్లో దొరకడం లేదు. కానీ రైతులు ఎక్కడ పోవాలి? ఈ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? అదే అధికారికి ఇప్పుడు మన రైతులకు సంబంధించిన వంటి అధికారి గారికి ఫోన్ చేస్తే ఏవో గారు మేము లేదండి మేము మా మేడం గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది, మనకి ఎంత కావాలో అంత కావాలని చెప్పేసి ఇంకా లోడ్ రాలేదంటున్నారు. అంటే రైతులు పట్టించుకోవడమే లేదని చెప్పేసి కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలకు ఒకటే మేము అడుగుతా ఉన్న ప్రభుత్వాలకైతేనేమి అదేవిధంగా రైతు సంబంధించిన అధికారులు అయితేనేమి అంటే మీరు రైతులకు పట్టించుకోవడానికి ఉన్నారా లేకపోతే ఆఫీస్కి ఏదో నామకేవాసి వచ్చిపోతున్నారా అని చెప్పేసి కూడా అధికారులకు అడుగుతూ ఉన్నాం. ఇక్కడ కనేకల్లో ఉన్నామంటే ఏవో గారు అదేవిధంగా ఉన్నారు, రాయదుర్గంలో ఉన్నామంటే ఏడీ గారు అలాగే ఉన్నారు. రాయదుర్గంలో ఏడీ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన ఏవో గారు కంప్లీట్ చేసిన తర్వాత మనకు మండలానికి ఏం కావాలో ఇక్కడ సకాలంలో ఇక్కడ నీళ్ళు కూడా రావడం జరిగింది. తుంగభద్ర జలాలు వచ్చాయి. రైతులు చూస్తే ఇప్పుడు నాటేసి ఉల్లాసంగా ఉన్నారు. అది ఆ సమయానికి కంపల్సరీగా వీర్యా అనేది ముఖ్యమైన వంటి ఎరువు. అలాంటిది లేకున్నట్ట ఈరోజు ఏదో కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు ఏవో గారు ఫోన్ చేసి ఏమంటున్నారు? సోమవారం రోజు వస్తుందంట. సోమవారం అంటే దాదాపు అంటే వీళ్ళు దాదాపు అంటే ఒక్కొక్కరు వరి నాటేసి నెల అయినా కూడా ఈ వీర్యా లేకపోతే నాటు ఉత్పత్తి కావడం లేదు. అందుకోసమే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విధంగా లేకున్నట్ల సకాలంలో ఏ ఎరువైనా కూడా సకాలంలో అందియాలి. లేకపోతే రాబోయే రోజుల్లో మన జిల్లా మహాసభలు ఉన్నాయి. 12, 13వ తేదీ అయిపోయిన తర్వాత దీనిపైన
మన రైతు సంబంధించిన బ్యాంకులు అయితేనేమి, మన రైతు సంబంధించిన వంటి ఆఫీసులు అయితేనేమి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ అధికారులకు అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన కనేకల్ మండలంలో అయితేనేమి ప్రతి విలేజ్ చూసినా కూడా విద్యుత్ తీగలు ఉయ్యాలాడుతూ ఉన్నాయి. దానిపైన బట్టలాంటి ఆరేసుకునే వంటి పరిస్థితి ఉంది. రీసెంట్గా ఇక్కడే కనేకల్లో బస్టాండ్ దగ్గర ఒక వైరు తెగ కింద పడి దాదాపు అనాథం జరిగే వంటి పరిస్థితి ఉండేది అక్కడ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో కొత్త లైన్లు మాత్రమే దానిపైన దృష్టి సాధిస్తున్నారు. కానీ ప్రభుత్వం అయితేనేమి, విద్యుత్ అధికారులు అయితేనేమి ఆ విధంగా లేకున్నట్లు ఎక్కడైతే పాత స్తంభాలు ఉన్నాయో దాదాపు 50 ఏళ్ల క్రితం వేసిన వంటి స్తంభాలకు పోయి దాన్ని చెక్ చేసి తుక్కపెట్టి చాలా కట్ అయిపోయిన పరిస్థితి ఉన్నాయి. ఏం చేస్తున్నారు విద్యుత్ అధికారులు, ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఏదో నామకే వాస్తే ఏదో ఎవరైనా చనిపోలే ఏదో మేము కొత్త లైన్ చేస్తున్నాం అని చెప్పి కాంట్రాక్టుదారులకు మాత్రమే అది ఉద్ధారం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా లేకున్నట్ల ప్రతి ఒక్క విలేజ్ అయితేనేమి, ప్రతి ఒక్క రైతు వరిన ఎక్కడైనా పొలాల్లో అయితేనేమి కొత్త స్తంభాలు పూంచి అదేవిధంగా కొత్త వైర్లు తీసుకుపోయి అది సక్రమంగా చేయాలని చెప్పేసి కూడా ఇది సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్షం వస్తే రైతులు మాల్యంలో ఉన్నటువంటి రైతులకి పోవడానికి దారి కూడా ఉండదు. అదేవిధంగా రైతులైతేనేమి, అదేవిధంగా రాయదుర్గం నుంచి దాదాపు హైదరాబాద్ పోయేంత వరకు దారి ఇది. ఇక్కడ అనంతపురం అయితేనేమి, అదేవిధంగా ఉరవకొండ, గుంటకల్, ఈ పక్క వచ్చేసి బళ్ళారి, వన్నూరు పోయే వంటి దారి ఈరోజు మాకు వంతెన నిర్మించిన వాటి నాదుడు లేకున్నట్టు పోయాడు. ఇక్కడ అది ఏదో నామకేవాస మొదలు పెట్టారు కానీ పని ఇప్పటిదాకా కంపల్సరీ తొలగించడానికే సరిపోయింది. ఈరోజు పెద్ద ఎత్తున ఏమన్నా వర్షం వచ్చి వరద వస్తే కన్నా పోవడానికి మాల్యం కనేకల్ పోవడానికి బస్సులు కూడా ఉండవు. విద్యార్థులు కూడా చాలా సఫర్ అవుతారు. ఆ విధంగా లేకున్నట్లు మనకి ఏదో నామకేవాసి చేయడం కాదు, శాశ్వత పరిష్కారం చేయాలి, బ్రిడ్జి నిర్మించని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు.